రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో 5వ పాత్రగా చెప్పుకున్నటువంటి రామభక్తుడు హనుమంతుడి గురించి ఇవాళ మనం కొంత తెలుసుకుందాం. నిన్న రావణాసురుడికి హితబోధ చేశాడని మనం తెలుసుకున్నాం కదా. ఇది వెళ్ళి సీతని అప్పచెప్పేసి ఆయన శరణవేడు, నువ్వు చక్కగా రాజ్యాన్ని పరిపాలించుకోమని. అదంతా చరితమానసులో ఉన్న చెప్పుకున్నాం నిన్న. ఇవాళ వాల్మీకి ఆధ్యాత్మ రామాయణంలో హనుమంతుడు చెప్పింది ఏమిటో ఆధ్యాత్మ రామాయణంలో ఎలా చెప్పారో చూద్దాం. ఇప్పుడు ఈయన, ఓ రావణ, నీ హృదయంలో స్థిరంగా ఓ శత్రుభావన రూపంగా రాముణ్ణి మలుచుకున్నావు. నీ మూర్ఖతతోటి ఆయన మీద శత్రుభావన పెంచుకున్నావు. అది విడిచేసాయి. ఆ శత్రుభావన, నీ హృదయంలో ఉన్న శత్రుభావన విడిచేసాయి. రాముడి మీద ఉన్న శత్రుభావన. శరణాగతుడు బాబు, రామచంద్రుడికి ప్రియుడు బాబు. అలా రామచంద్రుడిని భజించు. అప్పుడు ఇంకా సీతామాతను ముందు పెట్టుకో, నీ పుత్ర బాంధవులందరినీ వెనక పెట్టుకో. చక్కగా రామచంద్రుడి దగ్గరికి శరణమేడు. ఇక నీకు ఏ భయము ఉండదు. నీకున్న భయం నుంచి ముక్తుడు అయిపోతావు. ఆ రీతిగా హనుమంతుడు రావణుడికి హితం చేకూర్చేటువంటి విషయాలు చాలా చెప్పాడు. కానీ చెవిటోడి ముందు చెవిటోడి చెవి వద్ద శంఖం ఊదినట్లే కదా. అట్లాగే అది ఎందుకు పనికిరాదో, చెవిటోడి ముందు శంఖం ఊదితే ఎలా పనికిరాదో అట్లాగే రావణునికి ఈ హనుమంతుడు చెప్పినవన్నీ కూడా చెడుగా అనిపించినాయి. అతడు కోపించాడు రావణుడు. ఇంకా పైపెచ్చు ఇప్పుడు నిందిస్తున్నాడు అనమాట హనుమంతుడిని. ఓరి వానరా, నిర్భయంగా నాతో మాట్లాడతావా నువ్వు? చాలా ప్రేలుతున్నావు నా ముందు. ఈ ప్రేలాపనలన్నీ ఆపేసాయి. ఓ వానర అధముడా, ఇప్పుడే నిన్ను అంతం చేస్తాను అని అతడు, అంటే రావణుడు, ఆ కపిశ్రేష్ఠుని కఠోజర వచనాలతో నిందించాడు. రాక్షసుల్ని పిలిచాడు, వీడిని అంతం చేయండి అని చెప్పాడు. వెంటనే రాక్షసులు మరి ఆయన ఆజ్ఞను పాలించాలి కాబట్టి అనేక మంది ఆయన అంతం చేయడానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు విభీషణుడు అందుకున్నాడు, రావణుడికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ఇదే విషయం రామచరితమానసంలో ఇలా వర్ణించారన్నమాట. చింతామని ఏం చెప్పారు రామచరిత. అన్నయ్య, దూతను చంపకూడదు అన్నయ్య. అన్నయ్య అనలే, స్వామి అన్నాడు. అన్నయ్య, ఇది రాజనీతి విరుద్ధము, ఏదైనా వేరే శిక్ష విధించు అన్నాడు విభీషణుడు. ఈ మాట అక్కడ ఉన్న రాక్షసులందరికీ ఉత్తమం అనిపించింది. ఇది ఉత్తమమే అన్నారు వాళ్ళందరూ. అది విని రావణుడు అన్నాడు అప్పుడు, మరి చంపటం కాదు కాబట్టి ఏం చెయ్యాలి అంటే, వానరులకు దేని మీద ప్రీతి ఉంటుంది? తోక మీద ప్రీతి ఉంటుంది. కాబట్టి ఈ తోకను కనుక కత్తిరించామనుకోండి, అప్పుడు వాళ్ళ గర్వం అంతా అణిగిపోతుంది. కాబట్టి మీరు ఈ నూనెలో బట్టను ముంచి ఇతని వాలానికి చుట్టి నిప్పు పెట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు రావణుడు. వాలం లేని వానరం తిరిగిపోయి తన స్వామిని వెంటబెట్టుకొని వస్తుంది అని కూడా చెప్పాడు. అంటే అప్పుడు రాముడిని వెంటబెట్టుకొని వస్తాడు, వెళ్ళిపోయి తోక లేకుండా వెళ్ళినాడు అని. ఇతను అంతగా పొగిడిన ఇతని ప్రభు సామర్థ్యం అప్పుడు చూద్దాం. ఇప్పుడు దాకా పొగిడాడు కదా, ఈ ముల్లోకాలకు అధిపతి ఆయన శరణవేడు, నిన్ను రక్షిస్తాడు అని. ఒకవేళ ఆయనతో విరోధం పెట్టుకుంటే ఎవరో రక్షించలేరు అన్నాడు కదా. ఈయన తోక దగ్గొస్తే వెళ్ళి అక్కడ చూపిస్తే ఆయనతో వస్తాడు, అప్పుడు చూద్దాం ఈయన ప్రతాపం ఏంటో అన్నాడు. ఆ ప్రభు సామర్థ్యం అప్పుడు చూస్తాం అన్నాడు. ఆధ్యాత్మ రామాయణంలో ఇంకా ఏమన్నాడు, రావణ వచనాలు ఆలకించాడు హనుమంతుడు. హనుమంతుడు అప్పుడు మళ్ళీ ఏమన్నాడు ఇందులో చెప్తున్నాడు. ఆధ్యాత్మ రామాయణంలో ఉంది కూడా తెలుసుకుంటున్నాడు. ఓహో సరే, బాగుంది. నేను అసలు వచ్చిన కార్యం ఏదో సిద్ధించింది కదా నాకు. అంటే సీతను చూశాను, అలాగే రావణుని చూశాను, రావణుని బలం ఎంతో చూశాను, ఇక నా కార్యం సిద్ధించింది కదా అనుకున్నాడు ఆయన హనుమంతుడు. ఇక రాక్షసులు రావణుని ఆదేశానుసారం శీఘ్రంగా ఈయనకి ఆ తోకకి వస్త్రాలను చుట్టారు. నూనెలో ముంచిన వస్త్రాలని చుట్టారు, నిప్పు ముట్టించారు కూడా. ఇక నగరం అంతా ఆ కపిశ్రేష్ఠుడిని తిప్పారు ఆ వాలంతో.
ఇదిగో ఇతడు దొంగ, అందుకనే ఇతనికి శిక్ష వేయబడింది అని అరవసాగారు. అయినా ఆ లంకా నగరాన్ని అంతటినీ చూసి దాన్ని ఎలా భస్మం చేయాలో ఆలోచించుకోవడం కోసం ఆయన చక్కగా వాళ్ళు తిప్పినంతసేపు తిరిగాడు అనమాట. మొత్తం చూశాడు. వాళ్ళు ఎన్ని మాటలు అనుకున్నా ఇక ఊరుకున్నాడు అంతే. ఆ తర్వాత కుంచుకున్నాడు తన శరీరాన్ని. వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే చూసిన తర్వాత, ఇదంతా చూసిన తర్వాత కొంత దూరం వెళ్ళగానే ఆ నగరంలోనే తన శరీరాన్ని తగ్గించుకున్నాడు. సమస్త బంధముక్తుడు అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ పర్వతాకారుడయ్యాడు. అప్పుడు లంకా నగరాన్ని అంతటినీ అప్పుడు దహించాడన్నమాట. తర్వాత ఒక ఇంటి మీద నుంచి ఇంకో ఇంటి మీదకు దొక్కుతూ హనుమంతుడు ఆ జ్వలిస్తున్న తన బాలంతో ఇంటి పైకప్పులు, అలాగే ప్రాసాదాలని తోరణాలతో కూడిన లంకా నగరాన్ని అంతటినీ కూడా దహించేశాడు. ఆ సమయంలో హా తండ్రి, హా కుమార, హా నాథ అన్న అర్తనాదాలు దైత్య అంగనలు, దైత్య రాక్షస స్త్రీలందరూ చేస్తున్నారు. మరి కొంతమంది పిల్లలు పోగొట్టుకున్నాడు, అలాగే భర్తలను పోగొట్టుకున్నారు, తండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు ఆ రకంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. చేస్తూ నలుదిశలకు చల్లా చెదరైపోయారు. మరి అన్ని చోట్ల మొత్తం అంతా లంకా నగరం తగలబడిపోతుంది కదా. ఒక విభీషణుడు ఇల్లు తప్పించి అన్నీ తగలడుతున్నాయి. కొందరు భవన శిఖరాలపై కూడా ఎక్కేశారు రక్షించుకోవటం కోసం. ఆ బంధనాల నుండి ముక్తుడయ్యాడు హనుమంతుడు. బంగారు ప్రాకారాలపై దూకాడు. అది చూచిన రాక్షస స్త్రీలందరూ భీతిల్లారు. ఒకే క్షణంలో ఒక్క విభీషణుడి మాత్రం విడిచిపెట్టి సమస్త లంకా నగరాన్ని దహించాడు. లంకా నగరాన్ని ఒకవైపు నుండి మరోవైపుకు దహించి వేశాడు మొత్తం. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయాడు. సముద్రంలో దూకేశాడు. తన వాలానికి గల నిప్పుని ఆర్పేసుకున్నాడు. అలసటని తీర్చుకున్నాడు. వెంటనే నెమ్మదిగా చిన్న రూపాన్ని ధరించాడు. జానకీదేవి సముఖంలో అంజలిబద్ధుడై నిలబడ్డాడు. ఆ రీతిగా జానకీదేవి సన్నిధికి వెళ్ళాడు హనుమంతుడు. ఆమెకు ప్రణమిల్లి శ్రీరాముని సన్నిధికి వెళ్ళటం కోసం అనుమతిని అడిగాడు. అప్పుడు సీతామాత అంది, ఓ హనుమంత, నిన్ను చూచి నేను కొంత దుఃఖాన్ని పోగొట్టుకున్నాను. నీవు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. మరి రామకథను వినకుండా నేను ఎలా ఉండగలనో చెప్పు అన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్పిన వచనాలు ఆధ్యాత్మ రామాయణంలో ఇలా ఉన్నాయి. అమ్మ జానకి, నీవు అంగీకరిస్తే నా భుజంపై కూర్చోబెట్టుకుంటాను. కాలంలో అక్కడ తీసుకువెడతాను, రామచంద్రుడి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నేను చేరుస్తాను అన్నాడు. ఇక వాల్మీకి రామాయణంలో అయితే ఇంకా విస్తృతంగా ఈ వర్ణన ఉంది. అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు హనుమంతుడు జాడ హనుమంతుని వచనాలు ఆలకించింది. మరి భుజం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడు కదా. అప్పుడు అంది, హనుమా, నేను స్వేచ్ఛగా పరపురుషుని స్పృశించాలా? తప్పు కదా. శ్రీరామచంద్రుడే వానరులతో ఇక్కడికి వచ్చి విజయం చేకూని రావణుని యుద్ధంలో అంతం చేసి అప్పుడు నన్ను తీసుకువెళ్ళడమే కీర్తికర విషయం ఆయనకి. కాబట్టి నీవు వెళ్ళిక కొన్నాళ్ళు ఎలాగోలాగా ఈ ప్రాణాలతో ఉంటాను అని హనుమంతుడితో చెప్పింది. ఆ తర్వాత హనుమంతుడు పలికిన పలుకులు ఇలా ఉన్నాయన్నమాట. రామచరితమానసులో చెప్పిన ఈ విధంగా చెప్పాడు హనుమంతుడు. ఇట్లా చెప్తున్నారు అందులో. రామచరితమానసులు ఏమన్నారు, ఏం చెప్పాడంటే, మాత, శ్రీరాముడు ఇచ్చినట్లుగా మీరు కూడా నాకు ఏదైనా గుర్తివ్వండి అని అడిగాడు. అప్పుడు సీతాదేవి తన చూడామణిని హనుమంతునికి ఇచ్చింది. దాన్ని తీసుకున్నాడు హనుమంతుడు. చాలా ఆనందం పొందాడు. తర్వాత సీతాదేవి ఇక కాక రూపాన్ని అది గుర్తు తెచ్చుకుంటూ కాకాసురుడి కథ చెప్పింది. దానిపై క్రుద్ధుడు కావడం రాముడు, అది గల ప్రసంగం అంతా రేపు తెలుసుకుందాం మనం. స్వస్తి.